పరమశివుడితో కలిపి షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, దేవతాధీశుడైనటువంటి దేవేంద్రుడు, దేవతలకి గురువైనటువంటి బృహస్పతి ఆ వెంకటేశ్వరుని యొక్క దేవాలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క సమక్షంలో పంచాంగ పఠనం చెయ్యాలని ఆర్తితో బయలుదేరి వీరందరూ వచ్చి నిలబడి ఉన్నారు. అంటే సుప్రభాత వేళలో ఆనందనిలయ విమానం దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో వారు ఎంతమంది దేవతలు అదృశ్య రూపంలో అక్కడ ఉండగా సేవించగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగి ఉంటారు అన్న విషయాన్ని ఈ శ్లోకంలో అంతర్లీనంగా ఆవిష్కరించారు. ఆయన యొక్క దివ్యమంగళమైనటువంటి మూర్తిని దర్శించడానికి, ఆయన గాథలను మనసులో స్మరించడానికి దేవతలు కూడా, త్రిమూర్తులలో బ్రహ్మ రుద్రులు కూడా ఎంత ఆతృత ప్రదర్శిస్తారో ఈ శ్లోకం ఆవిష్కరిస్తుంది. అందుకే మనం కూడా సుప్రభాత పఠన సమయమునందు